నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కిన ఈ కాంబినేషన్స్ మాత్రం సంథింగ్ స్పెషల్. రిలీజ్ కాదు కదా, అసలు సెట్స్ మీదకి వెళ్లకుండానే ఈ సినిమాల గురించి, ఈ కాంబినేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. అలా కొత్తగా ఆడియన్స్ ముందుకొస్తున్న కాంబినేషన్స్ ఏంటి? వీటిలో ఏ కాంబినేషన్ మీద ఎక్కువ హైప్ ఉంది? ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్లు, అసలు ఇమేజ్ చేయని కాంబినేషన్లు తెర మీదకి వస్తున్నాయి. సినిమాలు సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ కాంబినేషన్ల మీద రోజుకో న్యూస్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. రిపీట్ కాంబినేషన్స్ కాకుండా స్క్రీన్ మీద సరికొత్త కాంబినేషన్ ని సెట్ చేసుకుంటున్నారు. వీటిలో మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ రాజమౌళి, మహేష్ బాబు. వీరిద్దరూ ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లైనా ఇప్పటి వరకు మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాలేదు. అసలు వస్తుందని మొన్నటి వరకు కూడా అనుకోలేదు. కానీ మొత్తానికి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూసిన జనాలు మహేష్ తో ఏం యాక్షన్ ఎపిసోడ్స్ చేయిస్తాడో అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే మహేష్ తన కెరియర్ లో ఎప్పుడూ లేనంత బాడీ మేకోవర్ చేస్తూ సినిమాలో గ్యారంటీగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. కాంబినేషన్ సెట్ చేయాలి అంటే ప్రభాసే. స్టార్ డైరెక్టర్స్ తో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా చిన్న డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కొత్త కాంబినేషన్సే. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయని మారుతి డైరెక్షన్ లో ఏకంగా ప్రభాస్ రాజాసాబ్ మూవీ అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2 ఏళ్లకు పైగా తెరకెక్కుతున్న ఈ సినిమా హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా వైడ్ రేంజ్ ఉన్న ప్రభాస్ ఇప్పటి వరకు ఆ స్కేల్ ఉన్న హీరోల్ని హ్యాండిల్ చెయ్యని మారుతి కాంబినేషన్ లో రాబోతున్న రాజాసాబ్ ఎలా ఉంటుందో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తూ లవ్ స్టోరీస్ ని పక్కన పెట్టేసిన ప్రభాస్ ఇప్పుడు లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ హను రావుపూడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఫౌజీలో సీతారామం లాంటి సినిమాలు చేసిన హను రాఘవపూడి ప్రభాస్ ని ఎలా చూపిస్తారా అంటూ ఈ కాంబినేషన్ మీద కూడా క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. సలార్, కల్కి లాంటి సీక్వెల్స్ తప్పించి ప్రభాస్ ప్రెజెంట్ గా చేస్తున్న కాంబినేషన్స్ అన్నీ కొత్తవే. వాటిలో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్ మాత్రం సందీప్ రెడ్డి, ప్రభాస్దే. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పవర్ఫుల్ వైలెంట్ లవ్ స్టోరీస్ చేసిన సందీప్ రెడ్డి మాస్ యాక్షన్ చేసే ప్రభాస్ తో పవర్ఫుల్ పోలీస్ మూవీ చేస్తున్నారు. హీరోల్ని డిఫరెంట్ గా చూపించడంలో సందీప్ రెడ్డిది సెపరేట్ స్టైల్. మరి యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ పై ఇంట్రెస్ట్ రోజుకి పెరిగిపోతుంది ఆడియన్స్ లో. కొన్ని కాంబినేషన్స్ ని అస్సలు ఊహించలేం. అంతేకాదు, అటు డైరెక్టర్లు, ఇటు హీరోలు కొన్నేళ్లుగా ఎంత ట్రై చేసినా కూడా సెట్ కావు. అయితే సరిగ్గా అలాంటి కాంబినేషన్ తో సర్ప్రైజ్ చేశారు అల్లు అర్జున్. పుష్ప 2తో వైలెన్స్ కి కొత్తగా చూపించిన అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో జవాన్ చేసిన అట్లీ కలిసి టీమప్ అయ్యారు. నిజానికి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నా ఇన్నేళ్లకి సెట్ అయింది ఈ కాంబినేషన్. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా స్టైలిష్ వైలెన్స్ ని చూపించబోతున్నారు. ఇక ఈ తెలుగు హీరో, తమిళ్ డైరెక్టర్ కాంబినేషన్ ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా ఫ్రెష్ కాంబినేషన్. సౌత్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్రెష్ కాంబినేషన్ లో ఇది కూడా టాప్ లిస్ట్ లో ఉంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ మూవీ చేస్తున్నారు. మాస్ హీరో ఎన్టీఆర్ తన సినిమాల్లో ఊరమాస్ చూపించే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ అంతకు ముందు సినిమాల్లో ఉండదని, సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందని ఆల్రెడీ ప్రశాంత్ నీల్ రివీల్ చేయడంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు జనరల్ గా కొత్త డైరెక్టర్స్ తో, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ తో సినిమాలు చేసే రిస్క్ జనరల్ గా చేయరు. కానీ రామ్ చరణ్ మాత్రం
ఆ రిస్క్ కి రెడీ అయ్యి బుచ్చిబాబుకి ఛాన్స్ ఇచ్చారు. జస్ట్ ఒకే ఒక్క సినిమా చేసిన బుచ్చిబాబుతో పెద్ది అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తూ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటప్పుడు మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్స్ తో సినిమా చేద్దాం అనుకుంటారు ఎవరైనా. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అందుకే వరుసగా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇచ్చి కొత్త కాంబినేషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాజావారు రాణివారు సినిమా చేసిన రవికిరణ్ కోలాతో కొత్త కాంబినేషన్ లో మూవీ చేయబోతున్నారు. మరోవైపు గౌతమ్ తిన్ననూరుతో స్పై యాక్షన్ మూవీ కింగ్డమ్ చేస్తున్నారు. ఈ డైరెక్టర్లిద్దరితో విజయ్ కొత్తగా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు ఆడియన్స్. విపరీతమైన హైప్స్ ఉన్న కాంబినేషన్ లో స్టార్ హీరోలు ఎలాగూ ఉంటారు. వీళ్ళకి తోడు సీనియర్ స్టార్లు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ కొత్త కొత్త కాంబినేషన్స్ కి తెర మీదకి తెస్తున్నారు. మరి ఇప్పటి వరకు సేఫ్ జోన్ లో ఉండి సినిమాలు చేసిన సీనియర్లు కొత్త డైరెక్టర్లతో ఎలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్నారు? స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా కొత్త కాంబినేషన్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడూ సినిమాల విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కొత్త కాంబినేషన్ లోనే చేస్తున్నారు. క్రిష్ కాంబినేషన్ లో స్టార్ట్ అయ్యి జ్యోతికృష్ణ చేతికొచ్చిన పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు కొత్త కాంబినేషన్ లోనే వస్తోంది కాబట్టి ఆడియన్స్ లో పవన్ క్రేజ్ తో పాటు అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్లతో కాకుండా యంగ్ డైరెక్టర్ తో ఓజీ చేస్తూ మరో కొత్త కాంబినేషన్ కి తెరతీశారు పవన్ కళ్యాణ్. సుజిత్, రన్ రాజారన్, సాహో సినిమాలు తప్పించి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. అయినా సరే సుజిత్ విజన్ కి మేకింగ్ కి ఫిదా అయిన పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఓజీకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి అందరూ కొత్త కొత్త కాంబినేషన్ సెట్ చేస్తున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈసారి పాత డైరెక్టర్లని కాకుండా కొత్త డైరెక్టర్ తో కాంబినేషన్ సెట్ చేసుకుని సర్ప్రైజ్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ అనే యంగ్ డైరెక్టర్ తో విశ్వంభర మూవీ చేస్తున్నారు. బింబిసార సినిమాతో అందరినీ అట్రాక్ట్ చేసిన వశిష్ఠ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ ని ఎలా హ్యాండిల్ చేశారో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అందరిలో. చిరంజీవి చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. మూడిటికి 3 కొత్త కాంబినేషన్సే. అందులో మరో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సాలిడ్ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు. ఇక వరుసగా కామెడీ ఎంటర్టైనర్స్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి కాంబినేషన్ లో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ ఫ్లేవర్ ని చిరంజీవి ఎలా క్యారీ చేస్తారో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరో సీనియర్ హీరో ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే నాగార్జున ఈ మధ్య కొత్త డైరెక్టర్లతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ కొత్త కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. సెన్సిబుల్ సినిమాలు చేసే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు నాగార్జున. ఈ సినిమాలో సీరియస్ రోల్ చేస్తూ క్యారెక్టర్ మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. సీనియర్లే కాదు, మిడిల్ యంగ్ హీరోలు కూడా సేఫ్ జోన్ లో ఉన్న డైరెక్టర్లు కాకుండా కంటెంట్ ని డెలివరీ చేసే డైరెక్టర్లతో కొత్త కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ కొత్త కాంబినేషన్ సెట్ చేసుకోవటానికి రెడీగా ఉండే హీరో రవితేజ. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నా కూడా ఎప్పుడూ సేఫ్ గా ఆలోచించకుండా కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు ఇస్తూ కొత్త కాంబినేషన్ సెట్ చేసుకుంటూ వస్తున్నారు రవితేజ. ప్రస్తుతం తన 75వ సినిమా మాస్ జాతరని భాను భోగవరపు అనే యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ కాంబినేషన్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. నాగ చైతన్య కూడా ఈ మధ్య కొత్త కాంబినేషన్స్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చందు మొండేట్ తో తండేల్ మూవీ రిస్క్ చేసి మరీ భారీ బడ్జెట్ తో ఈ మూవీ చేశారు. అయితే సినిమా సక్సెస్ అవ్వటంతో కొత్త కాంబినేషన్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది నాగ చైతన్యకి. అందుకే కార్తిక్ దండు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాని కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. సాయిధరం తేజ్ తో విరూపాక్ష చేసిన కార్తిక్ నాగ చైతన్యతో ఈసారి ఎలాంటి మిస్టిక్ థ్రిల్లర్ ని చూపిస్తాడో అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది. ఒకవైపు లవర్ బాయ్ గా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు యాక్షన్ మూవీస్ చేస్తున్న శర్వానంద్ కూడా కొత్త కొత్త కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న సినిమాలన్నీ కొత్త కాంబినేషనే. 36వ సినిమాని అభిలాష్ తో, రామ్ అబ్బరాజ్ తో, నారి నడమ మురారి, సంపత్ నందితో భోగి, ఇలా వరుసగా కొత్త కాంబినేషన్స్ తోనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు శర్వానంద్. నితిన్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. మొన్నీ మధ్య కెరీర్ లో భీష్మ మూవీతో మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమలతో రాబిన్ హుడ్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఈసారి కొత్త కాంబినేషన్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామా తమ్ముడు సినిమా చేస్తున్నాడు నితిన్. మరి జూలై 4న రాబోతున్న ఈ సినిమా నితిన్ ని ట్రాక్ లో పడేస్తుందో లేదో చూడాలి. ఇలా అందరు హీరోలు పాత డైరెక్టర్లతో కాకుండా కొత్త కొత్త కథలు చెప్పడానికి, ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి కొత్త కాంబినేషన్స్ తో రెడీ అవుతున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.